సమస్త నారాయణపురంలో సాయంత్రం చిత్రాలు. ఇట్లా మనం ఎవ్రీడే ఈవినింగ్ ఇట్లా నడుచుకుంటూ రావాలన్నమాట. ఆ మైండ్ ఎంత ఫ్రీ ఉంటుంది అంటే మైండ్తో పాటు మన బాడీ కూడా చాలా ఎంజాయ్గా ఫీల్ అవుతుంది అనమాట. మీరు చూడొచ్చు గాయస్ ఈ మబ్బులు. అసలు ఇగో ఇది దారి అనమాట. గుడిగుట్ట అని ఉంటుంది ఇటు సైడ్, టెంపుల్ ఉంటుంది అనమాట. ఆ టెంపుల్కి వెళ్ళే రూట్ ఇది, మీకు చూపిస్తాను నేను. తెలుసు కదా ఇదేంది, వరి. మా సంస్థ నారాయణపురంలో ఫేమస్ అనమాట. ప్రతి ఒక్కరు పండిస్తుంటారు, వ్యవసాయం చేస్తుంటారు. ఇక చూడొచ్చు హిల్స్ ఎట్లున్నాయో. ఇది ఇది ఈవినింగ్ వ్యూ అనమాట, మామూలు ఉండదు. ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇంకా మంచు అవి ఉంటాయి కదా, ఎంత బాగుంటుంది అంటే. నేను ఎర్లీ మార్నింగ్ వస్తా, ఈవినింగ్ వస్తా. గాయస్ చెప్తున్నాను కదా, ఈ ప్రపంచం మొత్తం తిరిగిన రాని ఆనందం మన సొంత ఊరు, మన కన్న ఊరు, మన పెంచిన ఊర్లో తిరిగితే మస్తు మజా వస్తుంది. యాక్చువల్గా పోతుంది ఏంటంటే మా చెర్లకి వాగు వస్తుందంట. నాకు ఒకటి చెప్తే నేను చూద్దామని పోతున్నా. అసలు అది వస్తుందా లేదా చూద్దాం, ఇప్పుడు మీకు చూపిస్తా. చెప్పినా కదా వాగని, ఇగో ఇది మెల్లిగా వస్తుంది అనమాట. అసలు రావట్లేదు, ఆగిపోయింది. ఇంకా ముందు ముందు ఉంటుంది అనమాట. ఇది ఈ రూట్కి మనం వెళ్తున్నాం, మనం చూపిస్తాం మీకు. ఇగో చూస్తున్నారు కదా, ఈ కట్ట మొత్తం వాగు అనమాట, మా చెరువులోకి వచ్చే వాగు. అండ్ మేము కొద్ది దూరంలో ముందుకు వెళ్తే చెక్ డ్యామ్ ఉంటుంది అనమాట, మీకు చూపిస్తా. ఇగో ఇదే రూట్ అనమాట, అక్కడికి వెళ్ళే రూట్ ఇది. మనం కొద్ది ముంగలకి వెళ్తే మా ఊరి గంగమ్మ తల్లి టెంపుల్ చాలా బాగుంటుంది ఇక్కడ. కదా డ్యామ్ అని, ఇగో ఇదే అనమాట. ఇక్కడ వాటర్ వస్తుంది, మనం కొద్దిగా వెళ్దాం. ఈ వాగు పెద్దగా వస్తలేదు, లైట్గానే వస్తుంది. కాకపోతే నిన్న మొన్న బాగా వచ్చిందంట. ఈ వర్షాలు కూడా తగ్గిపోయినాయి కాబట్టి. చెప్పరా ఇగో రజని, హాయ్ చెప్పరా రజనిగా. ఆల్రెడీ మా పొరగాళ్ళు వచ్చారు ఈ వాగు వస్తుందని. కాకపోతే తక్కువ వస్తుంది కదా, మీకు కొద్దిగా ముందరలో చూపిస్తా, వెయిట్. ఇగో మా ఊర్లో వాగైతే లైట్గానే వస్తుంది గాయస్, చిన్నగానే వస్తుంది. ఇగో ఇదంతా వే అనమాట. ఇంకా ముందు ముందు చాలా డ్యామ్స్ ఉంటాయి. ఇగో అక్కడ గుట్టలు ఓపిస్తున్నాయి కదా, ఆ గుట్టల నుంచి మనకు వాటర్ వస్తాయి అనమాట మా చెరువులోకి. ఇది అనమాట మ్యాటర్. అయితే ఇంకొక వర్షం పడితే స్పీడ్ అయిపోతుండొచ్చు వాటర్ డెఫినెట్గా. ఇప్పుడు అక్కడి వరకు చూపించినా కదా, మా చెరువులోకి వస్తున్నాయి, లైట్గా వస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు నైట్ అయినా, ఈ రోజైనా, రేపైనా సరే ఒక్క వర్షం గట్టిగా పడితే మా చెరువు నిండే అవకాశం ఉంది. ఇగో మీరు పైన చూడొచ్చు, సత్యనారాయణ స్వామి గుడి టెంపుల్ అనమాట. ఇది గుడి పైన ఉంటుంది. ఇట్స్ అ వండర్ఫుల్ వ్యూ ఉంటుంది అనమాట. పైనకి పోయి మనం రైట్ సైడ్ కిందికి చూస్తే ఇదంతా గుట్ట. ఈ గుట్ట మొత్తం అవతలకి చూస్తే మాత్రం ఈ గుట్టలో చూపిస్తున్నాయి కదా, అటు నుంచి నీకు డౌన్ఫాల్గా సూపర్ వ్యూస్ ఉంటాయి అనమాట. ఒకరోజు మనం ఆడు కూడా పోయి చూద్దాం. గాయస్ నాకు ఈ క్లైమేట్ చూస్తుంటే మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఏంటిదంటే సక్సెస్కి ఎలాంటి లోపాలు ఉండవు. నేనేం చెప్తున్నా అంటే, నువ్వేదో హైట్ తక్కువ ఉన్నావు అనేసి, నువ్వేదో అందంగా లేను అనేసి, నాకు లోపాలు ఉన్నాయనేసి, నేను సాధించలేను అనేసి ఎప్పుడు అనుకోకు. నువ్వు జీవితంలో కష్టపడు, నీకంటూ ఒక సక్సెస్ని సంపాదించుకో. ఎవ్వడు నీకు లోపాలు చూడడు. నీ దగ్గర సక్సెస్ ఉంటే నీ లోపాలు ఎవ్వరు చూడడు, అని కనిపించవు. నీ వెనకాల ఉన్న సక్సెస్ మాత్రమే కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, జీవితంలో ఒకటి మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకో, నీకంటూ ఒక సక్సెస్ లేనప్పుడు నీకు ఎవడు రెస్పెక్ట్ ఇయ్యడు. రైట్ గైస్, ఈ రోజైతే మా సంస్థ నారాయణపురంలో మీకు ఈవినింగ్ వ్యూ చూపించిన కదా. రేపు నెక్స్ట్ వచ్చే వీడియోలో మా సంస్థ నారాయణపురానికి చెందినటువంటి చరిత్ర మీకు చెప్తానమాట. తప్పకుండా నా వీడియోలు చూసి నన్ను ఆదరించి మీరు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అండ్ షేర్ టు ద ఆల్ పీపుల్స్. ఇంకోటి ఏంటంటే, ఈ బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా క్లిక్ చేయడం మర్చిపోకండి గాయస్. లవ్ యూ టు ఆల్.